కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్గా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న చిత్రం వైల్డ్ డాగ్. సాధారణంగా ప్రతి యూట్యూబ్ వ్యూస్ 1,00,000, 2,00,000 వస్తాయి. కానీ రిలీజ్ చేసిన ట్రైలరే ట్రెండింగ్ కన్సిక్యూటివ్గా 3 డేస్ వచ్చి 1,00,00,000 వ్యూస్ వచ్చాయి. ఆ ఫిల్మ్ డైరెక్టర్ సులేమాన్ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. సో యూజువలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక తెలుగు మూవీకి 1 crore వ్యూస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, దట్ టు ఇన్ వెరీ లెస్ స్పాన్ 1 వీక్లో కన్సిక్యూటివ్ 3 డేస్గా పవన్ కళ్యాణ్ గారి టీజర్తో పాటు ఇట్ వాస్ ఆన్ ద టాప్. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఆబ్వియస్లీ. 14 ఏళ్ల ముందు జరిగిన స్టోరీ కాలగర్భంలో చాలామంది మర్చిపోయారు. బట్ భాగ్యనగర వాసులకు మటుకు డెఫినెట్లీ అది ఒక నైట్ మేర్ లానే ఉంటుంది, బాంబ్ బ్లాస్ట్ అనేది. సో 14 ఏళ్ళు అయిపోయిన స్టోరీని మళ్ళీ స్క్రీన్ మీద చూపించాలని ఎందుకు అనిపించింది మీకు? ఈ కథ ఆ గూగుల్ చాట్ కానీ, లుంబిని బ్లాస్ట్ కానీ, ఆ బ్లాస్ట్ ఎలా చేశారు, ఓకే, ఆ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళ కండిషన్ చెప్పటము, వాళ్ళ బాధలు, ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నది సినిమా. ఓకే, ఎందుకు అనంటే వీ ఆల్ నో అండ్ ఐఎమ్ అవేర్ దట్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ అండ్ దెర్ ఆర్ పీపుల్ దోస్ హూస్ లైఫ్స్ చేంజ్డ్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. సో డెఫినెట్లీ ది ఇంటెన్షన్ వాజ్ నాట్ టు గో ఇన్ దట్ డైరెక్షన్. మా కథ బేసికల్లీ ఇది ఇండియాలో జరిగిన ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్, అండర్ కవర్ ఆపరేషన్. ఆ ఆపరేషన్ దేని గురించి అనంటే ఈ బ్లాస్ట్లకి కారకుడైన వాడిని మన ఆర్గనైజేషన్లో ఇది ఎలా వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్లో వాడు ఎవడు అని ఎలా తెరుచుకున్నారో ఈ ఎన్ఐఏ టీం. వాడు ఒక ఫారిన్ కంట్రీలో ఐఎస్ఐ ప్రొటెక్షన్లో ఎక్కడనో దాక్కొని ఉంటే వాళ్ళ లైఫ్స్ని రిస్క్ చేసి, ఓకే, రేపొద్దున వాళ్ళ పేర్లు చరిత్రలో ఉండవు అని తెలిసి కూడా దేశం కోసము, ఓకే, కంట్రీ సిటిజన్ క్షేమం కోసం ఎలా వెళ్ళి ఒక డేంజరస్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి, ఒక అడ్వెంచర్ చేసి ఎలా పట్టుకున్నారో అనేది మా కథ ఫోకల్ పాయింట్. సో యూ ఆల్రెడీ వర్క్డ్ విత్ నాగార్జున గారు 2016 ఇన్ ఊపిరి. సో ఇస్ దాట్ మేక్ యూ టు నరేట్ దిస్ స్టోరీ టు నాగ్ సార్? లేదంటే ఇట్ డిడ్ హెల్ప్. ఎందుకంటే నాకు ఆయనకి పరిచయం అనేది ఊపిరి నుంచి ఏర్పడింది. సో ఊపిరి టర్న్ అవుట్ వెరీ గుడ్. ఆ స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఆయనకి సీన్స్ చాలా బాగా నచ్చాయి. ఓకే, సో ఆ 2-3 ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు ఈ హ్యాడ్ ఏ గుడ్ ఇంప్రెషన్ అండ్ గుడ్ ఫీలింగ్ అబౌట్ మీ. సో ఈవెన్చువల్గా ఈ కథ రాస్తున్నప్పుడే నేను నాగార్జున గారికి బాగుంటుంది అని చెప్పి స్క్రిప్ట్ రాసిన తర్వాత ప్రొడ్యూసర్ నేను మాట్లాడుకొని నాగార్జున గారికి చెప్దాము అన్నప్పుడు నిరంజన్ సార్ కాల్డ్ అప్ నాగ్ సార్, ఆ డైరెక్టర్ ఎవరు అంటే సాల్మన్ అంటే, ఓ దట్స్ ఓకే ఫైన్. సో ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్డ్ బికాజ్ హీ న్యూ మీ త్రూ ఊపిరి. సో ఈ కథ నరేట్ చేసినప్పుడు నాగ్ సార్కి వాట్ ఈస్ హిస్ ఎగ్జాక్ట్ వ్యూ, ఎగ్జాక్ట్ ఒపీనియన్? ఎగ్జాక్ట్ వ్యూ ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు బేసికలీ 2 సిట్టింగ్స్లో ఓకే అయిపోయింది సినిమా. సో ఫస్ట్ సిట్టింగ్లో చెప్పినప్పుడు మొత్తం కంప్లీట్ డీటెయిల్ 2 hour నరేషన్. హీ హ్యాడ్ ఫ్యూ అబ్జర్వేషన్స్. ఈ సైడ్ ఇది ఒక్కసారి బాగుంది బట్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ అబ్జర్వేషన్స్ అని చెప్పి హీ మేడ్ సమ్ వెరీ వ్యాలిడ్ అబ్జర్వేషన్స్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఒక 15 days తర్వాత ఆయన అబ్జర్వేషన్స్ని అడ్రస్ చేసి సెకండ్ నరేషన్ వస్తే అండ్ బ్యాంగ్ ఆన్ ఇట్ వాస్ దేర్. ఈ సెడ్ ఫంటాస్టిక్, లెట్ షూట్ ఇట్. ఫైన్. సో ఊపిరికి ముందే మీకు అనిపించిందా ఈ స్టోరీ లైన్ స్క్రీన్ మీద తీసుకురావాలి అని, లేదంటే ఊపిరి తర్వాత అనిపించింది? ఊపిరి తర్వాత. హౌ మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్ ఇట్ టుక్ టు ఫినిష్ ఆల్ దిస్ థింగ్స్? లేదు, నేను ఒక్కసారి అంటే ఇదంతా స్టార్ట్ అయింది ఒక పర్టికులర్ ఆర్టికల్, ఒక పర్టికులర్ స్మాల్ ఆర్టికల్, నథింగ్ టూ డీటెయిల్. ఇలా ఇండియాలో ఒక అండర్ కవర్ ఆపరేషన్ జరిగింది అని చెప్పి ఒక బేసిక్ డీటెయిల్స్ ఇంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత ఇది ఎక్సైటింగ్ ఉంటుంది, దీని మీద సినిమా చేస్తే అని నేను ప్రొడ్యూసర్ నిరంజన్ గారు మాట్లాడుకున్న తర్వాత నేను బాంబేకి వెళ్ళిపోయాను. లెట్ మీ క్రాక్ ఇట్ అని. అక్కడ బాంబేకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఒక రీసెర్చ్ అసిస్టెంట్ ఒక అతన్ని పెట్టుకొని
లేటర్ ఆన్ ఈ వర్క్డ్ విత్ మీ యాజ్ అన్ అసిస్టెంట్ రైటర్ ఆల్సో, అబ్బాయి రంజన్ అని. సో వెళ్ళి ఫస్ట్ 2 to 3 months జస్ట్ ఇట్ వాజ్ రీసెర్చ్, రీడింగ్ ఆల్ ది ఫైల్స్, రీడింగ్ ఆల్ ది బుక్స్, పబ్లిక్ డొమైన్లో ఉండే ఇన్ఫర్మేషన్ కానీ, గూగుల్లో దొరికిన ఇన్ఫర్మేషన్ కానీ. దెన్ నాకు కొంచెం జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వెళ్ళి అప్పుడు క్రైమ్ బీట్ లో ఉన్న జర్నలిస్టులు కానీ వాళ్ళని కలవటము. దాని తర్వాత పేర్లు చెప్పలేను, కొంతమంది ఆఫీసర్స్ని కలవటము. ద నేమ్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి డిస్క్లోజ్డ్. Fine. Have you ever met any of these victims of the Blomba? No, that's insensitive. I think that's insensitive. Yes. ఏముంది బ్లాస్ట్ జరిగిన తర్వాత their lives are scarred forever. They must have lost their loved ones. The emotional trauma, physical trauma. That's insensitive to go and dig into it. What's there to ask? There's nothing there to ask. Unless and until somebody is making a film on survivors of bomb blast. So I didn't. So usually Nagarjuna garu ante everybody knows that he has very romantic charisma. He is like evergreen Manmadudu. So tanu ilanti genre Gaganam already ఒకసారి చేశారు, సిమిలర్ కైండ్ ఆఫ్ జానర్. సో మళ్ళీ ఇలాంటిది మీరు నెరేట్ చేసి అప్రోచ్ అవుదాం అనుకున్నప్పుడు Gaganam is a rescue film. Okay, it's a hostage situation and it's a rescue film. So our film excitement will be on a different level and that emotion will. Okay, this is some complaint more got to do more with the intricate investigation to a kind of a deadly operation to action adventure. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నాకు అసలు మీరు ఇప్పుడు అడుగుతున్నారు తప్పిస్తే నాకు ఎప్పుడు కూడా గగనము ఇట్లా కంపారిజన్ అసలు అనిపించలేదు. ఫైన్, లెట్స్ టాక్ అబౌట్ లైక్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ 2 people, దియా మిర్జా. మీకు తననే ఎందుకు కాస్ట్ చేసుకోవాలనిపించింది? నేను మొత్తం ఈ సినిమాలో మొత్తం ఫస్ట్ అది కాన్షియస్గా అనుకుంది ఏంటి అని అంటే, టు గివ్ ఇట్ ఎ ఫీలింగ్ ఆఫ్ బిలీవబిలిటీ, ఆ రా రియల్ పెడదాము అండ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ కాస్ట్ అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నాగార్జున గారి వైఫ్గా ప్లే చేయాలి. దో ఐ మీన్ స్పెషల్ అపియరెన్స్ అయినా ఇట్స్ ఎ ఇంపార్టెంట్ క్యారెక్టర్, యూ నీడ్ ఎ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. ప్లస్ ఈయనతోని వైఫ్గా రోల్ ప్లే చేయడం అంటే స్ట్రేచర్ వైజ్ కూడా ఉండాలి. ఓకే, అండ్ టుగెదర్ దే నీడ్ టు లుక్ లైక్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇలా అనుకుంటున్నప్పుడు బాంబేలో మా కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు, ఇద్దరు హైదరాబాద్లో ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు వంశీ అని, బాంబేలో వైభవ్ అని ఒక ఆయన. సో హీ కాల్డ్ మీ వన్ డే, నేను బ్రీఫ్ ఇచ్చాను, ఇలా కావాలి నాకు సంబడి గ్రేస్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్ కి వాట్ ఆర్ ది క్వాలిటీస్ దట్ ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. రోజు ఫోన్ చేసి, సార్ హౌ అబౌట్ దియా మిర్జా అంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా దాని తర్వాత ఆమెకు స్క్రిప్ట్ పంపించడం జరిగింది. జరిగిన తర్వాత ఆమె ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ ఇట్స్ ఏ స్పెషల్ అపియరెన్స్, ఇట్ వాజ్ కైండ్ ఆఫర్ అండ్ గ్రేస్ఫుల్ ఆఫర్ బికాజ్ షీ లైక్ ది స్క్రిప్ట్ వెరీ మచ్. ఆమెకు స్క్రిప్ట్ బాగా నచ్చి బాంబేకి వెళ్ళి కలిసాము. అండ్ విత్ ఇన్ ఒక 1/2 hour 20 minutes మాట్లాడుకోగానే షీ సెడ్ ఐఎమ్ ఆన్, మీరు చెప్పండి నేను చేస్తాను, ది స్టోరీ డిజర్వ్స్ టు బి టోల్డ్, సో ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని. సో అలా, సో సేమ్ విత్ సామిక్ హియర్. సో ఆమె కాస్టింగ్ కూడా వైభవ్ నుంచి సజెస్ట్ చేశాడు ఫస్ట్. అంటే ఓకే, ఒక సీన్ పంపిస్తే ఆడిషన్ చేసి నేను అండి ఓకే కరెక్ట్ జడ్జ్మెంట్ రావట్లేదు, ఆస్కర్ ఇఫ్ షీ వాంట్స్ టు, ఇఫ్ షీ కెన్ ఫ్లై బ్యాక్ అని చెప్తే వస్తే ఇక్కడనే నేను నా అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టి ఆడిషన్ చేశాను. నేను అదే రోజు చెప్పేసాను ఓకే. సో నాగార్జున గారు అంటే టక్కని గుర్తొచ్చేది, హీఈస్ అ పీపుల్స్ పర్సన్. ఈ పేరు వెతకాల్సిన అవసరం లేదు, హీఈస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ జోవియల్ టు ఎవ్రీబడి. సో నాగార్జున గారితో యూఆర్ అసోసియేటెడ్ ఫ్రమ్ ద పాస్ట్ 5 years ఫ్రమ్ ఊపిరి. సో ఆయనతో యాజ్ ఎ రైటర్గా వర్క్ చేయడం ఇస్ డిఫరెంట్, యాజ్ అన్ డైరెక్టర్గా వర్క్ చేయడం ఇస్ టోటలీ డిఫరెంట్. హౌ డస్ అంటే కూడా నేను ఇన్ దట్ టైమ్ ఐ హ్యాడ్ ఓన్లీ 2-3 ఇంటరాక్షన్స్ విత్, రోజు కలవటం ఉండదు కదా, ఇక్కడే డైరెక్టర్ కాబట్టి రోజు కలవటం ఉండదు. నేను ఊపిరి టైంలో కూడా సెట్స్లో ఏమి ఉండేవాడిని కాదు. లేదు అది అయిపోయిన తర్వాత షూటింగ్కి ముందే అంత అయిపోతాయి కదా.
సో దాని తర్వాత దెన్ ఐ యూస్ టు విజిట్ వన్స్ ఏ వైల్ బట్ నాట్ రెగ్యులర్ 24/7 సెట్. ఐ యూస్ టు గో అండ్ డూ మై ఓన్ స్టఫ్. Okay. So how was the dedication you like? What is the one thing you like about Nagarjuna garu? See, of course, he's very disciplined, he's very sharp, has loads of experience, his observations are very sharp, bang on. సో ఇంకోటి ఏంటంటే లాట్ ఆఫ్ న్యూ కాస్ట్ ఉంది ఆయనకి, నేను ఫస్ట్ టైం నాతో చేయడము. సో ఇట్స్ మ్యాగ్నోనిమస్ ఆఫ్ హిమ్. ఒక్కటి ఏం చేస్తానంటే ఆయన పుట్ ఎవ్రీబడి ఎట్ ఈస్. లేకుంటే ఏమైపోద్దంటే కొత్త వాళ్ళు కూడా వాళ్ళు నర్వస్గా ఫీల్ అయిపోతారు. సో ఈ పుట్ ఎవ్రీబడి ఎట్ ఈస్. దాని తర్వాత ఐ థింక్ దే షేడ్ ఎ వెరీ గుడ్ ఈక్వేషన్. దే యూస్ టు హ్యావ్ షూట్స్ మధ్యలో ఆల్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ వీళ్ళు వెళ్ళిపోయి అంటే ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అంట. సో దే గాట్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ వాజ్ గుడ్. మతలబ్ అది ఆ ఇనిషియేటివ్ ఆయన తీసుకున్నారు. అదే కానీ ఆ గ్యాప్ కానీ పెట్టి ఉంటే ఈరోజు అది సినిమాలో ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళ నర్వస్నెస్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్. Okay, let's talk about like ఈ క్వశ్చన్ అడగకపోతే తన ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారు. విల్ టాక్ అబౌట్ Ali Raza. How does he came on the board? నాకు సార్ సజెస్ట్ చేశారు. నేను యాక్చువల్గా బిగ్ బాస్ చూడను. సో ఇది మా బిగ్ బాస్ జరుగుతున్న టైంలోనే నాకు సార్ ఒకసారి ఏదో డిస్కషన్లో కలిసాం మేము, లుక్ గురించి దాని గురించి మాట్లాడుతుంటే ఎట్లా కాస్టింగ్ ఎట్లా జరుగుతుంది అంటే ఆడిషన్స్ చేస్తున్నాను సార్, వెరీ సూన్ ఐ ఫైనలైజ్ అంటే బిగ్ బాస్లో అలీ రజా అని ఒక ఉన్నాడు, చూసావా అంటే నేను చూడలేదు సార్. చూడు ఒకసారి, ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ దిస్ బ్రైట్ బాయ్, మనకి నువ్వు చెప్తున్న క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు. సో నేను ఇంటికి వెళ్ళి ఆ యూట్యూబ్లో చూసాను. చూస్తే ఇమ్మీడియట్గా నాకు సార్కి మెసేజ్ పెట్టాను, సార్ బ్యాంగ్ ఆన్ సార్, బాగా వర్కౌట్ అవుతాడు మనకి. ఎందుకంటే క్యారెక్టర్ కావాల్సిన ఇన్నసెన్స్ కానీ ఆ స్ట్రీట్ స్మార్ట్నెస్ కూడా ఉంటుంది, దాని తర్వాత ఆ స్ట్రీక్ ఉంది. ఓకే, సో కరెక్ట్ అనిపించింది. సో నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను అలీకి, ఫోన్ చేసి కలిసి ఒక అరగంట మాట్లాడుకుంటేనే ఐ న్యూ దట్ హీ ఈస్ దట్ క్యారెక్టర్. విల్ టాక్ అబౌట్ తమన్ నౌ. సో యూజువలీ తమన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేస్తాడు మ్యూజిక్. ఎవ్రీబడి నోస్, యాజ్ ఇన్ లైక్ ఎవ్రీబడి లవ్స్ తమన్, ఈవెన్ ఐ లవ్ తమన్. సో తమన్ మ్యూజిక్ ఈ సినిమాలో పాటలు పెట్టడానికి ఎటువంటి ఆస్కారం లేదు, ఫస్ట్ షూర్. బట్ వీ నీడ్ దట్ మోస్ట్ గ్రిప్పింగ్, దట్ మోస్ట్ కైండ్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ బీజిఎం. సో మీకు తమన్నే తీసుకోవాలని అనిపించిందా లేదా నాకు సార్ సజెస్ట్ చేశారు? మాకు యాజ్ రైట్లీ సెట్ సాంగ్స్ లేవు, ఇట్లాంటివన్నీ ఏం లేవు, కానీ ఇట్లాంటి సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మిక్సింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది దీంట్లో చాలా ఇంపార్టెంట్. సో తమన్ వాజ్ ఎన్ ఐడియా విచ్ వీ కుడ్ థింక్ ఆఫ్. అదే అంటే ఎస్, నాకు సార్ సజెస్టెడ్ దట్ కి తమన్ ఈజ్ గుడ్, ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో ఫెల్ దట్ కి నో ఈజ్ వెరీ గుడ్. నేను కూడా వినే ఉన్నాను కాబట్టి ఎస్ లెట్స్ గో ఫర్ హిమ్ అని చెప్పి. సో దో హీ వాజ్ వెరీ బిజీ, టుక్ అవుట్ టైమ్, దో హీ వాజ్ వెరీ బిజీ, గేవ్ సమ్ అంటే ఒక 3-4 వర్జన్స్ ఇచ్చారు టైం తీసుకొని. అండ్ హీ హాస్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్. దాని ఇది ఒక గ్లిమ్స్ మీరు టీజర్లో చూసే ఉంటారు, ట్రైలర్లో. సో అదే రేంజ్లో మూవీలో కూడా ఇచ్చాడు. So I would like to ask a few questions, through that we'll wind it up. Okay, you have to answer very quickly. What is the who is the one actor in this entire cast and crew you like the most, except Nag sir? I think that will be unfair to say. That's why it should No, unfair to say because and also second, I like all the boys. Yeah? Okay. Everybody. ఎందుకంటే వాళ్ళతో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ట్రావెల్. Okay. They're all very talented people and very nice. They have a great kind of affinity and warmth towards me. So అది Tell me one best alternative for Nagarjuna garu career. ఇప్పుడు నేను చెప్పలేను అది, ఎందుకు అని అంటే అది మీరు బిగినింగ్ దాంట్లో అడిగింటే ఏమన్నా వచ్చేదేమో. ఎందుకంటే నేను రాసిన తర్వాత నరేట్ చేస్తే నేను ఓకే అన్నారు.
ఇప్పుడు ఇట్స్ బీన్ మంత్స్ ఫర్ మీ దట్ ఆయనతో షూటింగ్ చేసి ఆయనతో టైం స్పెండ్ చేసి అది ఆన్ స్క్రీన్ అని చూసి హెస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఇట్ బికమ్స్ నౌ నియర్లీ ఇంపాసిబుల్, నేనే కాదు ఏ డైరెక్టర్కైనా కూడా ఇట్ బికమ్స్ నియర్లీ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ సంబడి ఎల్స్ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, సక్సెస్ మీట్ కూడా నన్ను యాంకర్గా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ డెఫినెట్లీ మీన్ ఇట్, బికాస్ మీ కష్టం అంతా చాలా బాగా కనిపిస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూర్ గోయింగ్ టు డెఫినెట్లీ విన్ దిస్ ఆడియన్స్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.